ప్రసంగాంశం ఏమిటంటే దేవుడు తోడుంటే, ఏమంటే దేవుడే గనక తోడుంటే, ఇవాళ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా కృప నీకు తోడై ఉన్నది అని అన్నారు. దావీదుకి దేవుడు చేసిన వాగ్దానం. ఈరోజు ప్రసంగాంశము దేవుడు తోడుగా ఉన్నాడు గనక మనము భయపడకూడదు. ఆదికాండ గ్రంథములో 26వ అధ్యాయం ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, గెరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అలాగే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి నుంచి నేను చెప్పే సంగతులన్నీ రాయబడ్డాయి. అయితే ప్రియులారా, దేవుడు ఇస్సాకుతో మాట్లాడతాడు, ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహామునకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్నేం చేయబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను అని మరి ఇస్సాకుతో దేవుడు చెప్పినప్పుడు ప్రియులారా, వెళ్ళి ఇస్సాక్ గారు ఏమండి ఆ గెరారు అనే ప్రాంతంలో విత్తనం వేసి ఏమండి క్రమక్రమంగా ఆ 100 అంతల ఫలం పొంది దేవుని చేత ఆశీర్వదించబడి మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఆమెన్, ఆమెన్. అప్పటి వరకు బాగానే ఉందండి. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో, ఎప్పుడైతే అతను గొప్పవాడైపోయాడో, ఫిలిష్తీయులందరికీ కూడా ఏడు చెప్పండి అసూయ ఏర్పడింది. నిజమే కదా, నువ్వు డొక్కు సైకిల్ తొక్కుతున్నప్పుడు ఎవడు నీ మీద అసూయపడ్డు. సడన్గా BMW కారు నీ ఇంటి ముందు అందుకున్న, BMW అక్కర్లేదు, ఏదైనా కారు నీ ముందు ఉందనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి. మీరు అంటారు కదా, ఈడండి నా పేనానికి బడి ఎడుతున్నాడండి, ఆవిడే నా పేనానికి బడి ఎడుతూ ఉన్నదండి, ఇంకెంచేపు నన్ను చూసి తిట్టుకుంటుందండి, వార్చలేని కులుబోతుంది అంటే అసూయ. ఫిలిష్తీయులందరూ కూడా ఏమంటే ఇస్సాకు మీద అసూయ పడ్డారు. అసూయ పడిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ దేశపు రాజైన అబీమెలెకు వచ్చి, అబ్బాయ్ నువ్వు బాహుబలం కలిగినాడు, నువ్వు మా ఊళ్ళో ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవాలి అని ప్రియులారా గమనించండి ఇస్సాకుతో అన్నారు. అదేంటి సార్, చక్కగా స్థిరపడ్డారు, దాసదాసీదులు ఎంతో స్టెబిలిటీ, స్థిరపడ్డారు. నిజమే, మనం అనుకుంటాం అమ్మయ్య ఇంకా దేవుడు ఆశీర్వదించాడు, ఇక మనకి ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు సడన్గా అప్పుడు ఒకడు మేఘం పట్టి ఉరుము ఎలా గురుతుందో మన జీవితంలో సమస్యలు అనేది ఏ రూపంలో వస్తాయో తెలియదు. ఈయనకి రాజు రూపంలో వచ్చినాయి. ఇప్పుడు సడన్గా నువ్వు ఇంటిని ఖాళీ చేసేయాలి, నువ్వు మా ఊళ్ళో ఉండొద్దు, మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పండి, సడన్గా ఇస్సాక్ గారికి ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియని అగమ్య గోచరమైన పరిస్థితిలో, అంటే అయోమయంలో, ఒకప్పుడు కూడా ఇస్సాకుకు ఎలా కలిగిందో మన దైనందిన జీవితంలో కూడా మనకి ఏం చేయాలో సడన్గా పాలుపోవట్లేదు. అప్పుడప్పుడు అంటాం, ఏమోనండి అయ్యగారు, ఏమి చేయాలో మాకు పాలుపోవట్లేదు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో. నిజమే, జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఇస్సాకుకు ఎదురైనట్లుగా ఈ యొక్క స్వస్థత అభిషేక ప్రార్థనకు వచ్చిన మన జీవితాలలో ఒకవేళ ఈ విధమైన కష్టం, ఈ విధమైన ఇబ్బంది, ఈ విధమైన పరిస్థితులు ఒకవేళ మన జీవితం గుండా, మీ జీవితం గుండా ఉన్నాయేమో. అందుకే ఈ రాత్రి, ఈ పగలు మరి దేవుడు మరి ఇస్సాకు జీవితంలో నుంచి నీతో నాతో మనందరితో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. సరే, పంపించేస్తే అక్కడ ఏం జరిగిందంటే, తన తండ్రి 3 బావులు తవ్వించాడు. అయితే ఫిలిష్తీయులు ఏం చేశారండి, ఆ బావులను ఏం చేశారు, పూడ్చేశారు. పూడ్చేస్తే పోలే వెళ్ళిపోమన్నారు కానీ వెళ్తా ఈ 3 బావులు తవ్వేద్దామని ఇస్సాక్ గారు ఆ కార్యాన్ని తలపెట్టి 3 బావులను తవ్వాడు. ఎసెనెక్కు అనే మొదటి బావికి పేరు పెట్టాడు. అక్కడ జగడం వచ్చింది, అంటే జలల గల ఓట్లు వస్తే గెరారు కాపర్లకు ఇస్సాకు కాపర్లకు ఏమొచ్చిందండి, గొడవలు వచ్చినాయి, జగడం వచ్చింది. సరేలే, 2వ బావిని తవ్వాడు, దాని పేరు సిత్నా. దానికి ఆ మాటకి అర్థం ఏమిటంటే విరోధం. ఏమంటే ఈ బావి తవ్వినా కూడా అతనికి ఏమొచ్చిందంటే విరోధం అయిపోయాడు. సరే, 3వ బాబు రెహోబోతు అని పేరు పెట్టాడు.
రెహబోతు అనే మాటకి అర్థం ఏమిటంటే ఆ ఎడము దేవుడు ఎడబాసాడు. నిజమే దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 బావులు తవ్వి నిరాశతో నిస్పృహల మధ్యలో ఆయన గేరారు నుంచి బెహెర్షిబాకు వచ్చాడు. బెహెర్షిబాలోకి వస్తే ఆ రాత్రి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం దయచేసి 24వ వాక్యాన్ని చదువుదాం. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక నీవు భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింప చేసేదనని చెప్పాను. చాలండి దైవ జనంగా మీరందరూ తలలు పైకెత్తి నా వైపు చూడండి. దేవుడైన యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. జీవితము అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా సూటిగా దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. అంటే ఎటు ప్రయాణించాలో తెలియని తన జీవితంలో తన ప్రయాణం తన అగమ్య గోచర పరిస్థితుల్లో ఉండగా ఏమి చెయ్యాలో తెలియని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏమని మాట్లాడుతున్నాడంటే స్టేట్ ఫార్వర్డ్ మనకు కావలసిన పాయింట్ తీసుకుందాం. నేను నీకు తోడయ్యున్నాను గనుక నీవేం చేయొద్దు, భయపడొద్దు అని ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడే మనకు తోడై ఉంటే పాయింట్ నెంబర్ 1 మనకు కలిగిన భయాల నుంచి దేవుడు విడుదల దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? ఆమేన్. దేవుడే తోడై ఉంటే మనిషికున్న భయాలు, నేను అడుగుతున్నాను, భయం లేనోడు ఎవడున్నాడు? భయం లేనోడు ఎవడైనా ఉన్నాడా? ఈరోజు ప్రతిదానికి భయమే. నేను ఎప్పుడు తరచుగా చెప్తా ఉంటాను, చిన్నప్పుడు పెద్ద పూలు వస్తే నువ్వు జడకుండా ఉంటా, భయపడకుండా ఉంటావు అంటే నేను భయపడను, స్ట్రాంగ్ అని అంటే రోకలు ఎత్తాను, మేకలు కాస్తావా? పెద్ద పూలు వస్తే చూడండి, కాకినాడ ప్రాంతంలో పూలు వచ్చింది, వాళ్ళకి ఎవరికి నిద్ర ఉండట్లేదు. అలా దాటేసి ఈ నార్లంకి వస్తే మనకు నిద్ర వస్తుందా? చెప్పండి అమ్మా, ఏ ప్రాణం కుదురుంటుందా? వాళ్ళ భయంతో మళ్ళీ కాకినాడ వైపుకి వచ్చేసిందంట. ఇందాకే చదివాను. ఏమండి, పులు గురించి వాళ్ళు ఏం పడుతున్నారు? మాట్లాడతలేదు. భయం లేనివాడు ఎవరైనా ఉన్నాడంటే ఈ రోజున ప్రతి దానికి భయమే. ఆర్థిక సమస్యల గురించి భయం, అనారోగ్యం గురించి భయం, పిల్లల భవిష్యత్తు గురించి భయం, వివాహాల గురించి భయం, వివాహాలు అయిన తర్వాత పిల్లలు పుట్టలేదనే భయం. ఏమండి, మనిషికి ఈ ఏళ్ళ భయం లేనోడు ఎవరైనా ఉన్నాడంటే ప్రతి దానికి మనిషికి భయమే కదా. ప్రతి దానికి మనిషి భయపడుతున్నాడు కదా. దేవుడు ఈ దినాన దేవుడే గనక నీకు తోడుంటే నీకు కలిగిన భయాల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని కనబడతాం. ఇస్సాకు జీవితంలో ఇస్సాకు భయపడుతూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను గనుక నీవు భయపడకు. ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నా దాసుడైన అబ్రహామును బట్టి నేనేం చేయబోతున్నాను? నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ సంతానాన్ని విస్తరింప చేయబోతున్నాను. చూడండి, భవిష్యత్తును గురించిన భయం ఇతనికి, శత్రువుల గురించి భయం, రోగాల వలన భయం. నేను అంటాను, అది దేని గురించైనా ప్రభువు నీకు తోడుంటే ఆ భయాల నుంచి దేవుడు నీకు విడుదలను దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆమేన్. దేవుడే తోడుంటే నీకు కలిగిన భయాల నుంచి నా దేవుడు, నా ప్రభువు నిన్నేం చేయబోతున్నాడు? విడిపించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విషయంలో మీరు భయపడుతున్నారు? దేని గురించి భయపడుతున్నారు?
నా ప్రభు అంటున్నాడు, మీకు కలిగిన భయము ఏదైనా, నా ప్రభువు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ భయాన్నించి నీకు నేనేమి ఇవ్వబోతున్నాను? విడుదలనివ్వబోతున్నాను. ఆమేన్. మన దేవుడు విడుదలనివ్వబోతున్నాడు. దేవుడే నీకు కలిగిన భయంతో, ఒకేలా అనారోగ్య భయముతో నువ్వు ఉన్నావా, సమస్యల చేత నీవు ఉన్నావా, ఏ భయము చేత నీవు ఉన్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ నీతో, నాతో, మనందరితో మాట్లాడేది ఏంటో తెలుసా? నీకు కలిగిన నీ భయము నుంచి నీకు నేనేమివ్వబోతున్నాను? విడుదలనివ్వబోతున్నాను. ఆమేన్. మన దేవుడు విడుదలనివ్వబోతున్నాడు. అప్పుల గురించి దేవుడు విడుదలనివ్వబోతున్నాడు. అనారోగ్యం నుంచి దేవుడు విడుదలనివ్వబోతున్నాడు. నీకు కలిగిన భయము ఏదైనా నా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? విడుదలనివ్వబోతున్నాడు. అలాగున్న తన జీవితంలో అప్పుడు బలిపీఠం కట్టాడు. అక్కడనే 25వ వాక్యం చదవండి. అక్కడ బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడే తన గుడారము వేసి, అప్పుడు ఇస్సాకు చాలండి, చాలు చాలు చాలు. మీరు గమనించండి, ఆ వచనంలో ఏమనుంది? అక్కడనే బలిపీఠం కట్టారు, అక్కడనే గుడారం వేశారు, అక్కడనే ఏం తవ్వారు? అక్కడ 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 అంటే ఎక్కడ బావి తవ్వాడో అక్కడే గుడారం వేశాడు. ఎక్కడ గుడారం వేశాడో అక్కడే బలిపీఠం కట్టాడు. పైనుంచి వద్దాం. ఎక్కడ బలిపీఠం కట్టాడో అక్కడనే గుడారం వేశాడు. ఎక్కడ గుడారం వేశారో అక్కడనే ఏం తవ్వారండి? బావులు తవ్వారు. ఒక ప్రశ్న, ముందు తవ్విన 3 బావుల దగ్గర అతడు ఎక్కడైనా బలిపీఠం కట్టాడా? కట్టలేదు. ఎక్కడైనా గుడారం వేశాడా? వేయలేదు. మరి నేను అంటాను, దేవుని బలిపీఠమేమో ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటే, గుడారము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను, ఒకవేళ మన జీవితంలో ప్రార్థన లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, ఒకవేళ నువ్వు ఏది చేసినా దానిలో నువ్వు సక్సెస్ సాధించలేవు. ఓటమి ఎందుకు వస్తుంది? నిరాశ ఎందుకు వస్తుంది? ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఒకవేళ ప్రార్థనకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం అనుకుంటే చివరికి నీ జీవితంలో మిగిలేదేంటి తెలుసా? భయమే. ఏంటి చెప్పండి? భయమే. భవిష్యత్తుల గురించి భయం, శత్రువుల గురించి భయం, రోగాల గురించి భయం, అప్పుల గురించి భయం. అందుకే నా ప్రభువు చెప్పాడు, నా కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వేం పడొద్దు. చెప్పాలా? భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీవు భయపడొద్దు. ఎందుకో తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్, ఆమేన్. దేవుడే తోడుగా ఉన్నాడు కాబట్టి ఇక మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. నా ప్రభు అన్ని చూసుకుంటాడు. నీకున్నటువంటి భయాన్ని నుంచి నా దేవుడు నీకేమివ్వబోతున్నాడు? విడుదలనివ్వబోతున్నాడు. ఆమేన్. సరే, అక్కడే బలిపీఠం కట్టి, అక్కడే గుడారం వేసి, అక్కడే బావులు తవ్వినప్పుడు దేవుడు ఎంతగా ఇస్సాకును ఆశీర్వదించాడు తెలుసా? ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? చాలా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసిందో తెలుసా? అబీమెలెకు రాజుకి తెలిసింది. 26వ వచనంలో చూస్తే, అబీమెలెకు రాజు, ఎవడు అతని స్నేహితులు, సైన్యాధిపతి, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? ఇస్సాకు ఉన్నటువంటి బెహెర్షెబాకు వచ్చారు. గెరారులో ఉన్న వాళ్ళకి ఇక్కడ పని ఏంటండి? ఇస్సాకు దగ్గరకు రావాల్సిన పని ఏముంది? ఇస్సాకు ఏమన్నా చేశాడంటే ఏం చేయలేదు పాపం. వెళ్ళిపోమంటే వచ్చేసాడు అంతే. ఇప్పుడు 27వ వచనానికి వచ్చినప్పుడు ఇస్సాకు అంటున్నారు, ఇదిగో మీరు మీ దగ్గర నుంచి మమ్మల్ని ఏం చేశారు? మీరు
పంపించేశారు. ఇప్పుడు మా దగ్గరకు ఎందుకు వచ్చారు? ఇస్సాకేం తక్కువ తినలేదు. ఇగో మీరు అసూయపడి ఓర్చుకోలేక మీరేం చేశారు, నన్ను మీ ఊరు నుంచి తరివేశారు. మన భాషలో చెప్పాలంటే తరివేసి మళ్ళీ ఎందుకు వచ్చారు మా దగ్గరికి? దేని గురించి వచ్చారు అని అడుగుతుంటే ప్రియులారా, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 28వ వచనంలో వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? చదవండి అమ్మా. ఇచ్చోండి, వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మ మీరందరూ తలలు పైకెత్తిన వైపు చూడండి. ఫిలిష్తీయులు వచ్చి ఏమన్నారు తెలుసా? ఇస్సాకు, యెహోవా నీకు తోడయ్యుండుట మేము చూచితిమి. కొట్టండి చప్పట్ట, అలాగుంటారంటే హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇస్సాకు, యెహోవా నీకు తోడయ్యుండుట మేము చూచాం. మరి గెరారులో చూడలేదా? మరి గెరారులో చూచుంటే అని ఎందుకు పంపించేవారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఏమంటానంటే, గెరారులో చూసింది ఇస్సాకు ఆస్తిని, ఇస్సాకు దాసదాసీలు, ఇస్సాకు కలిగిన దాన్ని అంతా చూచారు, కానీ దాన్ని ఇచ్చినోని చూడలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బెహెర్షెబాలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవరు కనబడుతున్నారు? దేవుడు కనబడుతున్నాడు. ఇదిగో నీకు యెహోవా తోడయ్యుండట మేము చూచితిమి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలా? ఏమండి, నేనేమంటాను తెలుసా? దేవుడు అతనుకున్న భయాన్ని తొలగించి శత్రువునే కాళ్ళ దగ్గరికి రప్పించాడు. ఆమేన్. శత్రువులు ఎవరి దగ్గరికి వచ్చారు? కాళ్ళ దగ్గరికి వచ్చారు, కాళ్ళ బేరానికి వచ్చారు. కాళ్ళ దగ్గరికి అనే దానికంటే కాళ్ళ బేరానికి ఏంటి మంచిది, కరెక్ట్ పదం అది. ఎందుకో తెలుసా? వాళ్ళు వచ్చేమన్నారు? 29వ వచనంలో, నిన్ను మా దగ్గర నీకు మేలే చేసాం, ఏ కీడు చేయలేదు. నిన్ను ఎలా పంపించాము? సమాధానంగానే పంపించాం, మీకు ఏ కీడు చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు కూడా నువ్వు మాతో ఏం చేయాలా? ప్రమాణం చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళకేంటి? భయం పట్టుకుంది. వీళ్ళకి ఏం పట్టుకుంది? అవును కదా, మరి భయం లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు చెప్పండి? అలాగే భయం పట్టుకుంది. ఇప్పుడు 29వ వచనాన్ని చదవండి. నిన్ను మేమేం చేశాం? సమాధానంగా పంపేశాం, ఏ కీడు నీకు చేయలేదు. నిన్ను ఎలా పంపించాము అంటే, బాబు నేను సమాధానంగానే పంపించాం, నీవు మాకు కీడు చేయకుండాట్లు నీతో నిబంధన చేసుకుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. చప్పలు కొట్టండి గట్టిగా. శత్రువు 2 మాట్లాడుతున్నాడు సార్. ఒకటి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. 2, నీవు యెహోవా చేత ఏం పొందావు? ఆశీర్వాదం పొందినవాడు అంటున్నారు. నిజమే, దేవుడే నీకు తోడై ఉంటే నీ శత్రువు నుంచి దేవుడు నిన్ను విడిపించి, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడే తోడై ఉండి అతని భయాన్ని తొలగించేసి దేవుడు చెప్పండి ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆమేన్, ఆమేన్. ఒకటి ప్రియులారా, దేవుడు తోడై ఉంటే మన భయాన్ని నుంచి మనకు విడుదల చేసి, రెండవది దేవుడే మనల్ని ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ మాట ఇస్సాకు యొక్క శత్రువులైన ఫిలిష్తీయులు అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఇదిగో దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. 2, నువ్వు యెహోవా చేత ఏం పొందావు? నేను అంటాను, దేవుడు తోడుంటే భయాలు తొలగిపోవటమే కాదు, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మన పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు, ఉన్నతంగా మనము దీవించబడబోతున్నాం. ఆమేన్. దేవుడు తోడుంటే. 3వదిగా దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనము ధ్యానించవలసిన అవసరం ఏమిటి తెలుసా? దేవుడు తోడుంటే మనం వర్ధిల్లుతాం, దేవుడు తోడుంటే మన కార్యాలు సఫలమవుతాయి. ఆదికాండ గ్రంథం
39వ అధ్యాయానికి వచ్చేద్దాం పిల్లరా. మరి యోసేపును చదవక ముందు మీకు మాట చెప్తాను. ఏంటో తెలుసా? యోసేపును దేవుడు తల్లి గర్భములో ఉండగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్తాడు, దర్శనము ద్వారా దేవుడే మాట్లాడతాడు. చేలో 12 పనులు ఉన్నాయి. 12 పనులు ఉంటే ఒక పన నిలబడి ఉంటే చెప్పండి ఉన్న 11 పనులు ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయంట. ఈ దర్శన భావం ఏమిటంటే తండ్రికి అర్థమైపోయింది. ఏరా మేమందరం మీకు ఏం చేస్తాం చెప్పండి, నమస్కారం చేస్తామా? నేను చిన్నోడు, మేము పెద్దోళ్ళు నీకు నమస్కారం చేస్తామా అని అనగానే ఆ మాటలు అన్నగారు వినేసి మనసులో పెట్టేసుకున్నాడు. ఒకనొక సమయం వచ్చింది, ఒరేయ్ నీ అన్నగారులు మందల యువతలు వెళ్ళి నువ్వు జాతకి వెళ్ళి చూసిరా అని పంపించేస్తే ఇదే అదునుగా ఏం చేశారు తెలుసా? ఎరా మన నాన్న ఈడుండగా మనకు విచిత్రమైన అంగీలు రావు. కారణం ఏంటి? మనం ఎంతమంది ఉండగా మన నాన్న ఎవరు కొట్టిస్తున్నాడు చెప్పండి? విచిత్రమైన అంగి వీడికే కుట్టిస్తున్నాడు. మనల్ని ఎవరిని అలా ఆత్మీయ పిల్లలైనా శరీర పిల్లలైనా పాస్టర్ గారు మేము పెడితే అందరికీ పెట్టేయాలి. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు పెట్టకపోతే అదుగో వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు మనసులో గొలుక్కున్నారు. డేసి రక్తం వేచి పోనీ ఎంతమంది ఉన్నారో, అయ్యగారు 30 అమ్మగారు 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నారని మీరు ఏమన్నా మాకు ఏమైనా ఇట్టారో చెప్పండి. దేవునికి స్తోత్రం. మీకు కేక్ కూడా తెచ్చుకోలేదు. దేవునికి స్తోత్రం. మాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే దేవునికి మేము సాక్ష్యార్థంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. చాలా సింపుల్సిటీగా, అంటే ఏమనుకోకండి, ఒకరికి కిట్ ఒకరికి పెట్టుకోకపోతే బైబిల్లోనే ఉంది బాధ. అవునా కాదు చెప్పండి? అయ్య బాబు మాట్లాడరేమా, మీది తప్పు కదా, బైబిల్ ఉంది కదా. మరి ఒకడు విచిత్రంగా కుట్టేసి ఉన్నవాడు కుట్టించకపోతే 11 మందికి కోపం రాలేదా? అయ్యో చెప్పండి. నీకు 2 పిల్లలు, పెద్దోడు కొను, నువ్వు చిన్నోడు కొను, పెద్దోడు కొండమానే. అయ్య బాబయ్య ఉంటాడండి అయ్యగారు, ఇల్లు తీసి పీకేమేస్తాడండి, పందిరేసేస్తాడండి. మరి యాకోబు చేసిన పని అదే. మహిమ జ్యోతి లాంటి వాళ్ళకి ఒక్కడి కాబట్టి ఏ గొడవ లేదు. దేవునికి స్తోత్రం. అన్నీ ఆడికే. 2 ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అంతే కదా. మరి ఒకడు అటున్నా ఇటున్నా కూడా ఇది ఇబ్బంది. నేను ఒకప్పుడు నాకు చిన్నోడంటే ఇష్టం, యథార్థం చెప్తానుగా. ఇప్పటికీ ఆడంటే ఇష్టమే. ఆడికి మంచి బట్టలు కొన్నాను. మా పెద్దోడికి ఏంటంటే రేటు తక్కువ, ఇటు కొంచెం ఖరీదు కొన్నాను. వాస్తవం చెప్పేస్తాను, యథార్థంగా ఒప్పుకోవాలి. మా పెద్దోడు ఏమన్నారు, రేటు తక్కువ ఎలాగుంటాయి కోళ్ళ కాంతాయి కదా. అంతే ఒరే చూసావా డాడీ, నీకంట నాకు మంచి బట్టలు తెచ్చాడంటే మా చిన్నోడు నేలకోసి కొట్టేసి అయ్యే కావాలని ఏడుపు. దేవునికి స్తోత్రం. అప్పుడు మాకు బుద్ధి వచ్చింది. ఆడికి ఎటువంటి షర్ట్ కొంటే ఈడికి అదే షర్ట్, ఆడికి ఏ ప్యాంటు కొంటే అదే ప్యాంటు, ఆడికి ఏ షూ కొంటే ఈడికి అదే షూ. అంటే ఒక మాదిరి వచ్చాక ఇంకా వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కొండకు నుచ్చినేసి రకాలు ఈ 2. దేవునికి స్తోత్రం. మనం ఏంటి ఏది ఉంటే అది మనకి మీరెట్టిన బట్టలైనా కుట్టిన చేసుకుని వాళ్ళు ఎదిగిన తర్వాత కొంచెం కాస్ట్లీ బట్టలు వేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి. వాస్తవంగా చెప్తున్నాను. ఇప్పుడు రేయ్ ఈడుంటే మా నాన్నగారు మనల్ని పట్టించుకోడరా, మరి ఏం చేద్దాం? యోసేపుని చంపేద్దాం అని ప్లాన్ వేస్తే ప్రియులారా, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి రూబేన్ అన్నాడు, రేయ్ చంపొద్దురా, చంపితే అది మన మీదకి వచ్చేస్తుంది అని చెప్తూ కొట్టేసి ఏం చేశారని గుంట్లో పాడేసిన తర్వాత ఏమైంది? అయ్య బాబు మళ్ళీ ఈడు వచ్చేస్తాడు కాబట్టి అని ఏం చేశారంటే మిద్యానీయులకి ఏం చేశారని యోసేపును అమ్మేశారు. ఎవరికి అమ్మేశారు? మిద్యానీయులకి అమ్మేశారు. వస్త్రాలు తీసేసి అంగి తీసేశారు. వీళ్ళకి అంగి మీద ఎంత కక్ష చెప్పండి. ఆ అంగి తీసేసి ఏం చేశారు? ఒక మేకను దేని చంపేసి రక్తం పావేసి, నానా నువ్వు ప్రేమించే కొడుకుని దుష్టభోగాలు చేంజ్ చేసినాయి
చంపేసినాయి, ఈయన అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మిద్యానీయులు తీసుకొచ్చి ఏమంటే ఐగుప్తి ఉద్యోగి అయినటువంటి పొతీఫరకు అమ్మేశారు. చూడండి, ఇష్మాయేలీల దగ్గర మొదటి వచనంలో 39వ అధ్యాయం మొదటి వచనంలో యోసేపును ఐగుప్తునకు తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజు సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫర్ అని ఒకడు ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనుక్కున్నాడు. ఎవరిని కొనుక్కున్నాడు? యోసేపును కొనుక్కున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ సమయమందునైనా నీ దాసున సేవకును అభిషేకించు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన నీవు తోడుగా ఉంటే ప్రభువా ఉన్న ఆశీర్వాదాలు ఏమిటో నైనా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు తోడుగా ఉంటే భయం ఉండదని ప్రభువా. అయ్యా నాయన నీవు తోడుగా ఉంటే నైనా శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తావని ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీవు తోడుగా ఉంటే వర్ధిల్లుతారని ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. నీవు తోడుగా ఉంటే ఆశీర్వదించబడతారని ప్రభా. అయ్యా నాయనా మీరు తోడుగా ఉంటే ప్రభా విజయం పొందుతారని నాయనా. అయ్యా నీవు తోడుగా ఉంటే శ్రమలన్నిటిలో నుండి విడిపించబడతారని, మీరు తోడుగా ఉంటే కీర్తి కలుగుతుందని ప్రభా. అయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నైనా. నీకు స్తోత్రాలు అయ్యా నాయనా. ఈ లోకంలో ఎవరు తోడున్నా తోడు లేకపోయినా ప్రభా, అయ్యా నువ్వు మాకు తోడుగా ఉంటే ప్రభా, మీరు మాతో ఉంటే ప్రభా, మాకన్నీ ఆశీర్వాదాలే ప్రభా. నీకు స్తోత్రాలు. మాకన్నీ మేలులే తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. యొక్క అభిషేక ప్రార్థనకు వచ్చిన బిడ్డలను ప్రభా, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఇక విశ్వాస వాక్కు ద్వారా అయ్యా నాయనా నా తండ్రి నా ప్రభా నాయన నీ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభా పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన బిడ్డలకు టీవీ వాక్యం ఎల్లరికూ ఆయన కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్.